సంబంధి కాదు. కూటమి అయిపోతుంది. ముందు ప్రభు బలలో అందరం కలిసి ఒక్క శరీరములో ఒకటే రక్తములో చెయ్యేసాం. కూటమి అయిపోయిన తర్వాత మళ్ళీ వరుసగా ప్లేట్లు వస్తాయి. అందరం కలిసి మళ్ళీ ఇంకొక రౌండ్ తింటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ పెద్ద కుటుంబంలో కూటమి అయిపోయిన తర్వాత మళ్ళీ మన చిన్న చిన్న ఇళ్ళలోకి వెళ్ళిపోతాం. మనం మన గృహాల్లోకి వెళ్తాం లేదా? మనకు దేవుడు ఇచ్చిన ఇళ్ళన్నింటిలో నీకు పెద్ద ఇల్లు ఏది? ఇది మన పెద్ద ఇల్లు, అవునా? కూటమి అయిపోయిన తర్వాత మన చిన్న ఇళ్ళకి ఎంతమంది ఎన్ని ప్రదేశాలకు వెళ్తారో అన్ని చోట్లకి పర్సనల్గా సింగిల్గానే ఎవరితో అయినా సరే ఆయన రాగలడు అక్కడికి. దేవా నా దేవుడవు నీవు అని భక్తుడు అంటే, అవును ఆయన నీ దేవుడినే అంటాడు. అప్పుడు నేను పక్కన నిలబడి మరి నా దేవుడు ఎవరు అంటాను. అరే నీకు కూడా దేవుడిని అంటాడు. మరి ఆయన నా దేవుడు అని సొంతం చేసుకున్నా మరి నా సంగతి ఏంటంటే, నీ కూడా నేనే ఉన్నాను. అవసరమైతే ఆయనతో ఉంటాడు, అదే టైంలో నాతో ఉంటాడు. ఎన్ని భాగాలైనా కాగలడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఒప్పుకోవాలంటే, ఈ పాయింట్ ఒప్పుకోవాలంటే అవతలాడికి హృదయం ఉండాలి కదండి. లేకపోతే ఎలా సాధ్యం? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరికీ కలిపి ఒక మాట మాట్లాడటం వేరండి. దేవుడు మనతో అంతే ఉన్నాడా? దేవుని ఫోన్ ఎప్పుడన్నా బిజీ వచ్చిద్దా? మన ఫోన్లు దేవునికి బిజీ ఎప్పుడు? ఆయన నిరంతరం నువ్వు అందుబాటులోకి వస్తే ఎనీ టైం నీతో మాట్లాడాలని రెడీగా ఉంటాడు. కానీ మనం ఎప్పుడు ఆయన ఫోన్ చేసినా సార్ బిజీ సార్ కొంచెం ఆగండి అంటాం. కానీ దేవుడి ఫోన్ ఎప్పుడు కూడా బిజీ ఉండదు. తమ్ముడా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడాలన్నా సరే ఆయన ఫోన్ అందుబాటులోనే ఉంటుంది. ఆయన ఎప్పుడు నీ వైపు చూస్తూనే ఉంటాడు. ఎనీ టైం నీవు మాట్లాడతావేమో, అందుబాటులోకి వస్తావేమో అని ఎదురు చూస్తాడు. ఎనీ టైం నువ్వు కృంగితే నేను ధైర్యపరుస్తాడు. నువ్వు దేవునికి నచ్చే పనులు చేస్తే ప్రోత్సహిస్తాడు, తప్పు చేస్తే గద్దిస్తాడు. ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తాడు. ఇది ఎంతమందికి తెలుసు? అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తాడా? ఎనీ టైమా? డౌట్ లేదుగా. ఎనీ టైం. అట్లా ఎట్లా కుదురుతుంది అంటే, నీకు తెలుసా ఆయనలో ఎన్ని భాగాలు ఉన్నాయో అర్థం చేసుకో. ఎంతమంది ఉన్నాం ఇక్కడ, ఒక్కొక్క భాగం ఒక్కొక్కరికి కేంద్రీకృతమై ఉంటుంది. మళ్ళీ ఆయన ప్రభువే ఎనీ టైం నీతోనే ఉంటాడు. లేకపోతే ఇదిగో సదాకాలం మీతో కూడా ఉంటానన్నమాట అబద్ధమైపోయిద్ది. నిన్ను విడవను ఎడబాయను అన్నమాట అబద్ధమైపోయిద్ది. ఇదిగో నేను నీకు తోడుగా ఉందునన్నమాట అబద్ధమైపోయిద్ది.